దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తోందని ఐసిఐసిఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాల వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం ఏకంగా 5% చేరే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డబ్బు చెలామణిని తగ్గించి ధరలను అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్ద కొనసాగుతోంది. గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్బీఐ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. రానున్న ద్రవ్య పరపతి సమీక్షల్లో ఆర్బీఐ రెపో రేటును 50% నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశముందని ఐసిఐసిఐ బ్యాంక్ విశ్లేషించింది. ఇదే కనుక నిజమైతే ప్రస్తుతమున్న 5.25% రెపో రేటు కాస్త ఏకంగా 5.75% నుంచి 6%కి చేరనుంది. రాబోయే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశీయ మార్కెట్ గమనాన్ని, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ఆర్బీఐ తన తదుపరి వ్యూహాత్మక ప్రకటనను వెలువరించే అవకాశం ఉంది. ఈ రేట్ల పెంపు నిర్ణయం నేరుగా సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆర్బీఐ గనక రెపో రేటును పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచక తప్పదు. దీనివల్ల ఇటు కొత్తగా ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి వడ్డీ భారం పెరగడమే కాకుండా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు భారీగా భారమవనున్నాయి. అయితే ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. వడ్డీ రేట్ల పెంపుతో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఇది పొదుపు చేసుకునే వారికి, ముఖ్యంగా స్థిర ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు పెద్ద ఉపశమనం కలిగించే అంశం.